ఏంది మన హెల్త్ సెంటర్ ఉంటే అన్ని నీట్గా కనబడితే ఆలోచన కూడా నీట్గా ఉంటుంది. బయటికి వెళ్ళగానే మొత్తం ప్రపంచం అంతా దుమ్ము దుమ్ము గజిబిజి ఉంటే మనిషి ఆలోచన కూడా గజిబిజి అయింది. బేసిక్ కమ్యూనిటీస్ లేకుండా అయిపోయినాయి గ్రామాలలో. ఫస్ట్ ఇవి, తర్వాత విద్య వైద్యం అన్ని నాశనం అయిపోయినాయి అనుకో. పొలాలన్నీ ధరని పెట్టి దాన్ని నాశనం చేసిండు. పోలీసులు అయితే నాశనమే ఎట్లా వ్యవస్థ. ఇప్పుడు ఇక గ్రూప్ 1లు గ్రూప్ 2లు కూడా వీగినాయి. మొక్కను నాశనం చేసిండు, పసుపుని చేసిండు. మనం తిప్పలు పడితే ఎంతో రివైవల్ మొదలైంది పసుపుది. ఇప్పుడు వడ్లన్నీ ఏమన్నాడు, వడ్లను నాశనం చేస్తున్నాడు. వీళ్ళకి రోగం ఏందో కానీ తెగదెంపులు చేసుకున్నాక ఏం చేయాలని ఆలోచన చేస్తాడు. ఫస్ట్ ఆలోచన చేయరా పోయి, ఫస్ట్ ఆలోచన చేయి. నువ్వు మంచి చేస్తా అంటే మంచిదే. ఉన్న సిస్టమ్ని తెగదెంపులు చేసినాక అప్పుడు మందు కొట్టుకుంటే ఆలోచన చేస్తాం. ప్లాను లేదు, ఏం లేదు. కొట్లాట మాత్రం కొట్లాడదాం, ఉన్న సిస్టమ్ని చెడగొడదాం. ఇది కేసీఆర్. మళ్ళీ ఇలా బొందకి నేషనల్ పాలిటిక్స్ వాళ్ళు. బంగారు తెలంగాణ అయిపోయింది, బంగారు భారత్ దేనికి తయారైంది. బంగారు బొందలు తోడి బొంద పెడదాం అయ్యా కొడుకులు, బంగారు బొందలు పెడదాం. ఏదో ఏం సమితి అన్నా, భారత రాష్ట్ర సమితి. మళ్ళీ వీడు మత్తులో మాట్లాడుకుంటా వీడు చిన్నోడు కేసీఆర్ కొడుకు. బీజేపీ అంటే నేషనల్ పార్టీ కాదట. ఎందుకట అంటే సౌత్ ఇండియాలో అంటే ఒకటే రాష్ట్రం ఉందట. గోవాలో ఓడున్నారు భయ్, పాండిచేరిలో ఓడున్నారు భయ్. కర్ణాటక ఒకటే కనబడుతుంది మత్తుల, చిన్నగా కనబడుతుంది. అది దక్షిణ భారతంలో లేవా? నేను క్రికెట్ ఆడేటప్పుడు 5 జోన్లు ఉంటుండే దేశంలో. సౌత్ జోన్లో 6 టీంలు ఉంటుండే. గోవా ఒకటి, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, హైదరాబాదు. మరి ఆ గోవా కనబడతలేదా? పాండిచేరి కనబడతలేదా? కొకేన్లో కల్తీ అయిందని చెప్తున్నది ఈ మధ్య మాట్లాడే భాష బట్టి, మాటలు బట్టి. కొకేన్లో కూడా కల్తీ అవుతున్నది. అడల్ట్రేషన్. ఆయనకి ఇంగ్లీషే వస్తుంది కదా, అమెరికన్ ఇంగ్లీష్ స్లాంగ్లో అడల్ట్రేషన్ అంటారు. నీ చెల్లెనోడు కొట్టినాం కదా. అలా మామ అవుతాడా? వినోదరావు ఏమవుతాడు? ఏం చుట్టం అవుతాడు? వినోదరావు బంధువే. చెల్లెనోడు కొట్టినా వాళ్ళ మామనోడు కొట్టినా, మామనో ఏందో ఇక. చెప్తే కదనే ఇప్పుడే ఎన్ని కోట్లు ఇచ్చినాము తెలంగాణకు. స్పైస్ బోర్డు ద్వారా పసుపు రైతులకు ఎంత మేలు చేసామో చెప్తాం కదా. వాడు ఆడు కొకేన్, ఆడు కల్తీ అయిన కొకేన్ తాగుతున్నాడు. ఇంకా మళ్ళీ ఇలా రీజనల్ రింగ్ రోడ్డు 16,000 17,000 కోట్ల ప్రాజెక్ట్ అది. అందులో 11 నుంచి 12,000 కోట్లు డైరెక్ట్ సెంటర్ ఫండ్. మొన్ననే 8,000 కోట్లది ప్రాజెక్టులు ఇనాగ్రేట్ చేసిపోయాయి గడ్కరీ. మరి ఇస్తాను కదా పైసలు సన్నవడ్లకి ఎక్స్ట్రా ఇస్తాను కదా. ఏ పంట కన్నా ఇచ్చిండా బోనస్ 8 ఏళ్ళలో చెప్పు? 50 రూపాయలు ఇచ్చి మిడికిండా? ఇంకా వడ్లకి ట్రాన్స్పోర్టేషన్కి కేంద్రం ఇస్తుంది, ఈయన కట్ చేస్తాడు. హమాలీకి కేంద్రం ఇస్తుంది, ఈయన కట్ చేస్తాడు రైతు దగ్గర. గోనె సంచి కేంద్రం ఇస్తుంది, ఈయన కట్ చేస్తాడు రైతు దగ్గర. అది మొత్తం తీసుకుపోయి మళ్ళా ఈద్ ముబారక్ చేస్తున్నా. అన్నిట్లో ఈద్ ముబారకేనా? ఇక
గ్రూప్ 1 గ్రూప్ 2లలో ఈద్ ముబారక్, వడ్లల్లో ఈద్ ముబారక్, ప్రొక్యూర్మెంట్లో ఈద్ ముబారక్, ట్రాన్స్పోర్టేషన్లో ఈద్ ముబారక్, పోలీస్ వ్యవస్థ ఈద్ ముబారక్కే పనిచేసుడు. నేను చెప్తలేను, ఆయననే నాకు చెప్తున్నాడు. ప్రతి 2 పాండాపాల గంజాయి దొరుకుతుందట తెలంగాణలో. సారీ మన మీడియా మిత్రుడు నాకు చెప్తున్నాడు. ప్రతి 2 పాండాపాల గంజాయి దొరుకుతుందట. ఇప్పుడు అమ్మ పసుపు ధర తగ్గుతుంది. లాస్ట్ 10 ఏళ్ళల్లో వచ్చి ఇంపోర్ట్ తగ్గించినాం. ఇంపోర్ట్ బాగా చేసుకుంటున్నారు. ఇంపోర్ట్ తగ్గించేస్తే పసుపు రేటు పెరిగిపోయి. నీకు వడ్లకి డిమాండ్ రావాలంటే ఈ పంట పండించి ఇప్పుడు రబీ పంట ఇప్పుడు చేస్తున్నారు. ఈ పంటకి డిమాండ్ రావాలంటే మీరు బయటికి వెళ్ళి బ్లాక్ మార్కెట్ రైస్ తీసుకొచ్చి డంప్ చేస్తూ ఉంటే ఏడికెళ్ళి వస్తుంది డిమాండ్? ఎంత కొంత అమ్ముకొని పోయే పరిస్థితి ఉంటుంది రైతుకి. సింపుల్ కదా. 70,000 పుస్తకాలు చదువుకున్నాడు గిట్టదే కదా. గరీబోడికి కూడు లేదు, కోవిడ్లా ఉద్యోగాలు లేవు, పైసలు ఆమ్దాని లేదని ఆయన ఫ్రీగా ఇస్తే ఈ అయ్యా కొడుకులు దాన్ని బ్లాక్ మార్కెట్ చేస్తారు. మళ్ళీ గిఫ్ట్లు ఇస్తున్నాడు రంజాన్. యాదాద్రిలా పార్కింగ్ పైసలు కలెక్ట్ చేస్తున్నాడు. ఈద్ ముబారక్. మళ్ళా యాదాద్రి పైసలు కూడా ఈద్ ముబారక్. ఇంకా తిరుపతి నయం కేసీఆర్ కింద లేదు. అన్నిటికీ ఈద్ ముబారకే. అందుకని ఇలా పెట్టిన నేను ప్రెస్ మీట్. ఇది చిట్ చాట్. కేసీఆర్ గతగానే చెప్పినాక నువ్వు నేనే చెప్పిన. ఆయన కొట్టిండు ఎందుక? కేపాలని గారు కొట్టిండు ఎందుక? అందులో దాని తర్వాత ఇట్లనే సోషల్ మీడియాలో చూసిన కేటీఆర్ మాట్లాడుతుంటే లైవ్లో 50 మంది చూస్తున్నారు. కేపాల్ మాట్లాడుతుంటే 400 మంది ఇంకా ఆయన ఎందుకు కొట్టుడా చెప్పు. నేనైతే సెక్యూరిటీ పెట్టుకున్నా చెప్తే కదా మీకు. కాల్చి పడేస్తారు ఈసారి. ఎవడన్నా గులాబోడి దగ్గరకు వస్తే కాల్చి పడేస్తాడు. ఒక బ్లాక్ క్యాట్ కమాండో ట్రైనీ, ఎన్ఎస్జీ, ఓ బిఎస్ఎఫ్ 6 పెట్టుకున్నా నేను. ఇంకా 2 మన సర్కారు వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ సర్కారు. వాళ్ళని వెళ్ళినా వెళ్ళకున్నా మన వాళ్ళే వెళ్తాయి. అది వీళ్ళు ఎంత ట్రైన్ అంటే పేలితే ఈడ పెడితే ఈయనే వెళ్తుంది, ఈడ పెడితే ఈయనే వెళ్తుంది. మన సర్కారు వాళ్ళే ఈడ పెడితే ఆ పైకి వెళ్ళొచ్చు, సైడ్లో వెళ్ళొచ్చు. చెప్పలేక వీళ్ళు పక్కా వెళ్తాయి. జీవన్ రెడ్డి కేటీఆర్ చెప్తే నేను చేస్తున్నాడు. మళ్ళీ నీకు దగ్గర అనుసరణ పంపించేవు లేపుతారు. ఆయన రాయి పట్టిందంటే కథ పిస్తలు పడతాయి. గీసుంటి వాళ్ళ అందరూ జిల్లా ప్రెసిడెంట్లు. నేను సాధారణంగా మాట్లాడా. ఇట్లా మీడియా మిత్రుడు ఒకళ్ళు అడిగిండు. ఈయన ఏదో మాట్లాడతాడట. ఆయన రోజు మాట్లాడుతూనే ఉంటాడు. ఇక మనకు పనిలేదా? మాట్లాడుతూ ఉంటే నన్ను అడుగుతుండే, రియాక్ట్గా మాట్లాడు. నేను కానీ ఆయన పట్టించుకొని నేను పెద్ద ఆయన మాట్లాడింది కూడా వినను నేను. ఈ మధ్య కేసీఆర్ కేటీఆర్ తగ్గించేసినాం, పాగలైపోయారు అయ్యా కొడుకు. ఇక జీవన్ రెడ్డిది కూడా ఈయన టైం ఏడు ఉంటుంది బాబు. మోడీ గారు కేసీఆర్ రోజు ఇడుతున్నాడు, కేటీఆర్ రోజు ఇష్టం ఉన్న భాష చెప్తున్నాడు. మోడీ గారు అమిత్ షా గారు రియాక్ట్ అవుతున్నారు. పాగలైపోయారని వదిలేస్తారు కదా. అట్లా మనం కూడా లేదు చెప్పాలి అంటాడు మీడియా మిత్రుడు. అది ఒకసారి చెప్తే చెప్పనని, 2 సార్లు చెప్తే చెప్పనని అది అడుగుతూనే పోయాడు. నేను అన్నీ ఇట్లా అడుక్కుంటా ఎవడో ఒకటి రియాక్ట్ అవుతాడు రోడ్డు మీద, అది రాసుకో అని చెప్పి. వీళ్ళందరి కోసం మనం రాజకీయం చేస్తే ముందు పడతామా అండి? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
నచ్చకపోతే కామెంట్ చేయండి.